కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మాయన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధించును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను వివరించుచున్నవి అంతరి ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పని వర్ణించుచున్నది దేవా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను సేరావులు కేరుబులు నేను స్తుతించుచున్నవి మహాంతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరావులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవాలయము నీ కొరకై తపించుచున్నవి దేవాలయము
నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును రాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను పవిత్రాత్మా पवित्रात्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ घुटने टिका कर से झुका कर हाथ उठाता तेरे लिए मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा परिशुद्धात्मा పరిశుద్ధాత్మరము నన్ను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధాత్మరము 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 నన్ను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధాత్మరము. Thank you so much, Victoria and Vanya. As always, you have been faithful and coming and starting our worship. May God bless both of you abundantly. God be with you. Bless you. Yes, Praise God, Auntie. Thank you. praise Glory to God. God. Praise God. So we welcome you all to our evening meeting. And let us just say a small word of prayer before we start our meeting. మరి మనం ఈ కూడిక ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Almighty God, Father in heaven, we thank you and praise you for this sweet hour of prayer that you have given us. తండ్రి ప్రభు, మరి ఈ చిన్న ప్రార్థన యొక్క కూడిక మాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదములు. We thank you that we can meet over the Zoom network. And we ప్రభు, thank you. మేమందరం దూరంగా ఉండి కూడా ఈ జూమ్ మీటింగ్ లో మేము కలుసుకున్నందుకు నీకు ధన్యవాదములు. And we thank you that even as more than 2 or 3 have gathered together, we thank you that you are in our midst ministering to us.
ప్రభు ఇద్దరు లేక ముగ్గురు ఉన్న దగ్గర కూడా నువ్వు ఉంటానన్నావు. నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. We submit ourselves in your hands. మాకు మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. Take charge and minister to us. మాకు నీవు బోధించుము. Fill us with your anointing. నీ అభిషేకంతో మమ్ము నింపు. And take charge of each one of our thoughts, words, and actions. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలకు వాళ్ళ మాటలకు మా చేతుల అన్నిటికీ నీవే నీ చేతిలోకి తీసుకుని. Above all, you be glorified in Jesus' name. Amen. అన్నిటికంటే మేము నీతో కట్టుబడి ఉండుటకు మాకు ఆశీర్వదించు. ఆమేన్. Amen. So if you remember, we had been discussing about our spiritual enemies. మరి మనము ఆత్మీయ శత్రువుల గురించి చదువుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు. So the first spiritual enemy we saw was Satan and his origin and how we can face his attacks. మరి మనం మొదటి శత్రువు ఎవరంటే సాతాను. అది ఎక్కడి నుంచి పుట్టింది, దాన్ని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి. And the second enemy we saw was the flesh, our own flesh, that is basically sinful. మరి రెండవ శత్రువు మనం పాపం చేయడానికి దోహదపడేది మన శరీరం. And to battle our flesh, we must have anointing of the Holy Spirit who leads us and guides us in the ways of Christ. మరి మనం శరీరంతో కూడుకున్న పాపములు చేయకుండా ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని తోడు అవసరం, ఎంతో అవసరం. And today we shall discuss another major enemy of our spiritual growth, that is the world. మరి ఈ రోజు ఇంకొక పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం, అది ప్రపంచం. So what is the definition of the world? మరి ప్రపంచము అనంగా దాని యొక్క అర్థం ఏమిటి? One definition can be our planet Earth with its trees and rocks and creation. ఒకటేమో మనం అనుకోవచ్చు ఈ భూమండలము అంటే ఈ భూమి, దాని మీద ఉన్న కొండలు, ఇవన్నీ కలిసి ఒకటి అనుకోవచ్చు. Another definition can be whole of humanity. మరి ఇంకొకటి ఈ భూమండలము అంటే దాంతో పాటు ఈ మనుషులు, జీవులను కూడా అనుకోవచ్చు. Because in John 3:16 Jesus said, ఎందుకనంటే యెహోవా అధ్యాయము 3:16 దేవుడు చెప్తున్నాడు. he says, for God so loved the world that he gave his only begotten son. దేవుడు అక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఈ ప్రపంచాన్ని, ఎందుకంటే తనకు ఒక్కగానొక కుమారుని మన కోసం అర్పించాడు. So here the world, God loved the world, is referring to the whole of humankind. మరి ఇక్కడ ఈ ప్రపంచముకి ఈ భూమండలం అనే అర్థం అంటే ఇక్కడ ఎలాంటి అర్థం వస్తుందంటే జీవులు, మనుషులతో కూడిన ప్రపంచం అని వస్తుంది అర్థం. Or it can refer to the spirit of the age. మరి లేదంటే ఆత్మీయంగా ఎన్ని రోజులు గడిచిన ఆత్మీయ కాలాన్ని కూడా మనం అనుకోవచ్చు. That means it is referring to the attitudes of the human society. మరి మనుషుల యొక్క స్వభావాన్ని గురించి చెప్తుంది. All the attitudes and goals and lifestyle of society. మరి మనుషుల యొక్క జీవన విధానాలు అన్నిటి గురించి కూడా అనుకోవచ్చు మనం. And this definition shows us what is the enemy of our spiritual life. మరి మన ఆత్మీయ జీవితానికి శత్రువు ఎవరు అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. Because in 1 John chapter 2 and verses 15 to 17 the Bible says, ఎందుకంటే మొదటి యోహాను అధ్యాయము 2వ అధ్యాయము 15 నుంచి 17వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు.
John is saying, do not love the world or the things of the world. మరి ఇక్కడ యోహాను చెప్తున్నారు ఈ ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ వాటిని ప్రేమించకండి అని చెప్తున్నారు. If anyone loves the world, the love of the Father is not in him. మరి ఎవరైతే ఈ ప్రపంచాన్ని దానిలో ఉన్న వస్తువులను ప్రేమిస్తారో వారికి తండ్రి యొక్క ప్రేమ లేదు అని తెలుస్తుంది అని చెప్తున్నారు. So it is referring to the things of the world. Things of the అంటే world. ఇక్కడ దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ప్రపంచం అని అంటే ప్రపంచంలో ఉన్న వస్తువులు అన్నట్టు. Further he says, for all that is in the world. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి, the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life. మరి మనకు శరీరంతో కూడిన ఇష్టాలు అది కూడా ఒకటి. తర్వాత మన గర్వము, కొంతమందికి గర్వము కళ్ళ నిండా గర్వం ఉంటుంది అది. తర్వాత వాళ్ళ జీవితాల గురించి ప్రగల్భాలు పలుకుతారు. ఇవి కూడా This is not of the Father, it is of the world. మరి ఇది దేవుని నుంచి వచ్చింది కాదు, తండ్రి నుంచి వచ్చింది కాదు, ఇది ఒక ప్రపంచంతో కూడిన పాపాలు. And he says the world is passing away and all the lust of it. మరి ఆయన ఏం చెప్తున్నారనంటే దినాలు గడుస్తున్న అలాగే ఈ వంచలు కూడా ఇలానే ఇవి ఇంకా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. But he who does the will of God abides forever. మరి ఎవరైతే దేవుని యందు కట్టుబడి ఉండి ఆయన చెప్పినట్టు చేస్తారో. So here what he's talking about the world is what? It is the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life. మరి ఇక్కడ యోహాను గారు తను ఈ ప్రపంచం అనగా ఇక్కడ అర్థం ఇంకోటి కూడా ఇస్తున్నారు. ఏది ఏంటంటే శరీరంతో కూడిన కోరికలు, గర్వము, మన జీవితం గురించి పలికే ప్రగల్భాలు. So what is this lust of the flesh? మరి శరీరంతో కూడిన ఈ కోరికలు ఏంటి? It involves fulfilling all the physical appetites that one has. మరి శారీరకంగా ఆకలి ఉన్న వాటికి దాని వల్ల వచ్చే వాటి కోరికలు అన్ని శారీరక కోరికలు. That is love of comfort, love of pleasure, and the goal of life of such a person becomes just in being comfortable, living in luxury, enjoying himself. That is the goal of life when you look at the lust of the flesh. మరి శరీరంతో కూడిన కోరికలు ఎలా ఉంటాయి అని అంటే మనకు చాలా మంది విలాసవంతమైన జీవితం గడపాలి, అలా శరీరానికి ఎలాంటి నొప్పి రాకుండా ఉండాలి అని కోరుకుంటారు. ఇలాంటి అన్ని శరీరంతో కూడుకున్న కోరికలు. So the main aim is to satisfy your physical senses of talking, of seeing, of hearing, of the tongue, okay, and feeling. All these five senses become the aim of life of a person who is fulfilling the lust of flesh. ఈ శారీరకంగా కలిగే కోరికల్ని నెరవేర్చడానికి చాలా మంది వాళ్ళ నోటిని, కండ్లను, చెవులను ఉపయోగిస్తారు. ఎందుకనంటే వాళ్ళకు వినాలనుకున్నదే వాళ్ళు విని సంతృప్తి చెందుతారు. వాళ్ళు చూడాలనుకున్నదే చూస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ నాలుకతోని మాట్లాడి అలాంటి పాపాలు చేస్తారు. For such a person, pleasing God and knowing God and serving God becomes secondary in their life. Most important is fulfilling the desires of the flesh. మరి శరీరానికి సంబంధించిన కోరికలను నెరవేర్చుటే వాళ్ళ ముఖ్య ప్రధాన ఉద్దేశం అవుతుంది. అప్పుడే దేవుడి గురించి ఆలోచన అనేది వాళ్ళకు గుర్తు రాదు. అది ఇంకా తర్వాత అసలు ఆలోచించారు.
Then John talks about the lust of the eyes. తర్వాత మన కళ్ళకు కలిగే కోరికల గురించి మాట్లాడుతున్నారు. This is referring to man's desire to fill his eyes and heart with materialism. ఇది కళ్ళ గురించి చేసినప్పుడు మన కళ్ళు ఏదైనా వస్తువులో ఏదైనా చూసినప్పుడు అది కావాలనే కోరిక కలగడము ఈ కళ్ళ వల్ల వచ్చే కోరికలా వస్తుంది. For such a person, happiness means to get all the things and all the possessions of the world. మరి ఇట్లాంటి మనుషులకు వాళ్ళు చూసింది ప్రతి ఒక్కటి కావాలనుకుంటారు. అసలు ఇంక అన్ని నా దగ్గరే ఉండాలని అనుకుంటారు. వాళ్ళ కళ్ళకు కనబడినాయన్ని. So we spend all our fortunes on buying a house, buying a car, going to restaurants, okay? And going from one place to another, satisfying this lust of the eyes that we have. అలా కళ్ళకు కనబడిన వాటిని సొంతం చేసుకోవాలనే కోరిక కలిగి చాలా మంది వాళ్ళు ఇష్టమైన కార్లు, ఇల్లులు, లేదంటే ఈ స్థలం మంచిగా లేదు ఇంకొక స్థలం తీసుకోవాలి అని ఆ కనులను సంతృప్తి పరచడానికి ఇలాంటి పనులు చేస్తారు. For some people, they even sacrifice their health and their family and their children just to earn more and more money. మరి కొంతమంది వాళ్ళ కనులకే కాదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి కూడా ఇలాంటి కోరికలు తీర్చాలని ఇంకా ఇంకా సంపాదన మీద పడుతూ ఉంటారు. And it was this lust of the flesh and lust of the eyes, and the third thing is boastful pride of life. మరి ఇప్పుడు ఈ శరీరానికి కావాల్సిన అవసరతలు మన కనులని సంతృప్తి పరచడానికి చూసాము. మూడవది మన జీవితం గురించి మనం పలికే ప్రగల్భాలు. So man takes great pleasure in his accomplishments, what he has gained in education or what position he has in a job and all that, and he has no need for God at all. He thinks, I did it by myself, I don't need God. మరి మనుషులు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చదువును బట్టి వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, నేను ఏ పొజిషన్ లో ఏ ఉద్యోగంలో ఉండాలనుకున్నానో అక్కడ ఉన్నాను అని అనుకుంటాడు. Man gets so filled with pride that he doesn't give glory to God or give glory to wisdom that God gives. మరి ఇవన్నీ ఉన్న మనుషుడు ఎంత గర్వంతో నిండిపోయి ఉంటాడంటే దేవుడికి మహిమ చెందడానికి ముందుకు రాడు అసలు. So actually we must live a life under God's protection, and we must live a life with God's power, with the Holy Spirit power, and we must live life with God's strength, and we must live according to God's ways. But the person who has pride of life puts God down and lifts himself high. అసలైతే మనము దేవుని యొక్క రక్షణ కింద, దేవుడి యొక్క శక్తి కింద, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క శక్తితోనే మనం నడవాలి. కానీ ఎప్పుడైతే మనిషి వాడి జీవితపు డంబులో వాడి గర్వము అనేది దాంట్లో జీవిస్తూ ఉంటాడో అప్పుడు దేవుడు ఇచ్చే ఏ విషయాలను గ్రహించలేకపోతాడు. So this is what trapped Eve in the Garden of Eden. మరి ఈ విధంగానే అవ్వ కూడా మాది ఆదాము తోటలో మోసపోయింది. She looked at the fruit and found it beautiful, lust of the eyes. మరి అప్పుడు ఆమెకు కలిగింది ఏంటిదనంటే కనులను చూపును బట్టి గర్వం వచ్చింది ఆ పండును చూసినప్పుడు. Then she thought how tasty it would be, lust of the flesh. మరి అప్పుడు ఆమె ఏమనుకుందంటే ఈ కళ్ళకు వచ్చిన గర్వాన్ని బట్టి ఇది తింటే నా శరీరానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటది కావచ్చు అని అనుకుంటది. And then she thought, if I eat it, I'll become as wise as God. So this was the boastful pride of life, to be wanting to be like God. మరి ఈ కనులతోనే చూసిన గర్వాన్ని ఆమె సంతృప్తి చెందించడానికి ఇది తింటే
నా శరీరంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను దేవుడి కంటే ఎక్కువ జ్ఞానవంతురాలను అవుతానేమో అని ఈ 3 పాపాలను ఆమె నెరవేర్చినండి. So we also have many times given in to all these lusts that John is talking about. మరి ఇక్కడ యోహాను గారు చెప్పిన ఈ పాపాల గురించి చాలా మందికి కూడా అనుభవం అయ్యి ఉంటుంది. So what is the solution for this? మరి దీనికి మనము దీని నుంచి తప్పించుకోవడానికి ఏంటి మార్గం? So let us see about the lust of the flesh. మరి ఫస్ట్ శరీరానికి గురించిన కోరికల గురించి చదువుకుందాం. The Bible teaches us that we all have physical desires, and there's nothing wrong in physical desires. They are God-given. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది మనందరికీ కూడా శరీరానికి సంబంధించిన కోరికలు ఉంటాయి, కానీ అది తప్పు అని ఏమి అనట్లేదు దేవుడు. But they cannot be made the goal of our life. మరి కానీ అదే జీవితం లాగా అదే మనకు వాటి మీదనే మనం ఉండాలి అని మాత్రం అనట్లేదు దేవుడు. The body with its sensual desires and indulgences is not to be our aim in life. మరి అదే మన జీవితాల్లోకి ముఖ్య ఉద్దేశంగా మాత్రం జీవించొద్దు. Because our bodies are the temple of God where the Holy Spirit lives. ఎందుకంటే మన శరీరము దేవుడి యొక్క నివాస స్థలము, పరిశుద్ధాత్మ దేవుడు జీవించే స్థలము. And we have to glorify God in our bodies and in our spirit and belong to God. ఎందుకంటే మనము దేవునికి మహిమ మన శరీర ద్వారా మన ఆత్మ ద్వారా మనం దేవుని మహిమపరచాలి. So how do we glorify God in our bodies and in our spirits? You can tell, we can discuss. ఎవరైనా గాని మనము శారీరకంగా గాని ఆత్మీయంగా దేవునికి ఎలా మహిమపరచబడాలో చెప్పండి. Anybody, you can discuss, tell, participate, anything that comes to your mind. How can we glorify God in our bodies and in our spirits, both of which belong to God? అంటే మన శరీరము ఆత్మ రెండు దేవుడికి చెందినవి. వాటి ద్వారా దేవుని ఎలా మహిమపరచాలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. Yes, we can glorify God in our bodies by eating balanced food and not overindulging in food or overindulging in physical pleasures or anything of that sort. మరి శారీరకంగా దేవుణ్ణి మహిమపరచాలని అంటే ఒకటి మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన పండ్లు తినుకుంటూ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. అలాగే ఎక్కువ శారీరక అవసరత అంటే దేవుడికి విరుద్ధమైన పనులు కూడా చేయొద్దు. And keep our bodies in good shape by having healthy habits and going for a walk and exercising our bodies. మరి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఇలా నడవడము, అలాంటి ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకుంటూ కూడా మన శరీరాన్ని తగిన రీతిలో ఉంచుకోవాలి. And we can glorify God in our spirits. How? By praying in the spirit at all times and reading the word of God and following the word of God. మరి ఆత్మీయంగా దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే మనము ఆ దేవుడికి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మహిమను ఎలా ఇస్తామంటే దేవుడి యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అవలంబించాలి. So that is the way you conquer the lust of the flesh. మరి ఈ విధంగా మనము శారీరకంగా కలిగే కోరికల్ని మనము అధిగమిస్తాము. Then the lust of the eyes are there, and what is the solution to come out of the lust of the eyes? మరి మన కన్నులతోని కలిగే కోరికల్ని ఎలా అధిగమించుకోవాలి మనం? So we see that whatever our needs are, if we focus only on our needs, then we find life very unpleasant and difficult. If we are focusing only on our needs. మరి మనకు ఒక అవసరం ఉన్నంత వరకు మాత్రమే మనము కొంచెం జ్ఞానం పెట్టి అవి మాత్రమే మనం తీసుకోవాలి.
In Matthew chapter 6, verses 31 to 33, Jesus says, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనంలోకి యేసు ప్రభు ఇలా చెప్తున్నారు. He says, don't be worried about your food, what you'll eat, what you'll drink, what you'll put on. Don't be thinking about that all the time. మరి యేసు ప్రభు చెప్తున్నారు, మీరు ఏమి తినాలో తాగాలి అని ఊరికే వాటి గురించి మాత్రమే ఆలోచించకండి అని చెప్తున్నారు. It is the Gentiles, the people of the world, who spend all that time thinking all these things and worrying about how they will live, what they will eat, what they will wear. It's the Gentiles who do that. మరి అన్యులు మాత్రమే అలా చేస్తారని చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి ఎప్పుడు వారు తినే దాని గురించి ఏమి వేసుకోవాలో వాటి గురించి మాత్రమే చింతిస్తారని చెప్తున్నారు. But Jesus is telling us, he's telling you, telling me, you first seek the kingdom of God and his righteousness, and everything else I will give it to you. అప్పుడు కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు అని అంటే, మీరు నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మిగతా ఇవన్నీ వాటంతట అవే మీకు సమకూర్చబడతాయి అని చెప్తున్నారు. I mean, we all trust Jesus for salvation, don't we? That if we confess with our mouth the Lord Jesus and believe in our heart that God has raised him from the dead, we will be saved. So we believe in the fact that Jesus has saved us, all of us. We know we have salvation and we believe in it. మరి మన రక్షించబడిన వారందరికీ మనకు తెలుసు, యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ వస్తుంది. Because we have to seek the kingdom of God. Now, where is the kingdom of God? Is it on the globe or the map in your geography book? మరి దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉంది? మన పుస్తకాలలో ఉందా, లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ నివసించే భూమి మీద ఉందా? You have to seek the kingdom of God. Jesus said, the kingdom of God is in your hearts. మరి మనం దేవుని యొక్క రాజ్యం కోసము ఆయన నిరీక్షణ చేయాలి. ఎక్కడ ఉందని చెప్తున్నాడు అంటే యేసు ప్రభు, అది మన హృదయాలలోనే ఉంది. And we have to seek the kingdom of God in our hearts means what? And you have to seek for the righteousness of God means what? That we should first cleanse our hearts of all our sins and let Jesus into our heart, and he should be the first and most important person in our life. మరి నా నీతిని, నా రాజ్యంను మొదట వెతకండి అని అంటే దాని అర్థం ఏంటి? మన హృదయాలలో మనం యేసు ప్రభుకే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రతి విషయంలో. Jesus said the kingdom of God is not here or there or anywhere. It is right inside of us. యేసు ప్రభు చెప్తున్నాడు, నా రాజ్యం ఇక్కడ అక్కడ ఇంకెక్కడో లేదు, మీ హృదయాలలోనే ఉంది అని చెప్తున్నాడు. And the righteousness of God means we should be in right terms with God. మరి దేవుని యందు నీతిగా ఉండడం అని అంటే ఏంటి? అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకోవడం. So to be in right terms with God, we can be only in right terms with God. Remember, he's pure and holy and righteous and just. And it's not possible to be friend of God if there is sin in our hearts. మరి నీతిమంతులుగా ఉండాలి అని అంటే దేవుడికి చోటు ఇవ్వాలి, పాపం అనేది ఉండొద్దు మన హృదయాల్లో. So we should confess our sins to God and cleanse our hearts with the blood of Jesus so that our sins are washed away, and invite Jesus into our hearts every day. మరి ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, పాప క్షమాపణలు ఉండాలి, దేవుడు ముందట ఒప్పుకోవాలి ఉండాలి. అప్పుడు ఒప్పుకొని మన హృదయాన్ని శుభ్రపరచుకున్న తర్వాత యేసు ప్రభుని మన హృదయాల్లోకి ఆహ్వానించాలి. Confession of sin should be done every day to God, and repentance, that is leaving a life of sin,
and turning towards a life of God. We should do that every day because we are sinners and we really may remember or we may not remember how we have sinned. So therefore, confession and repentance should be done every day. మరి మనము అందరము పాపం చేసిన వాళ్ళము. ఎలా చేసామో, ఎప్పుడు చేసామో తెలీదు. కాబట్టి ప్రతిరోజు పాప క్షమాపణ దేవుడి ముందట అడగాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. And if our hearts are clean, Jesus will find it a very nice place to live in our hearts. Otherwise, if we are sinning all the time, the Holy Spirit will be very grieved, and Jesus cannot stay in a sinful heart. అలా మనము మన హృదయాలను శుభ్రపరచుకున్న ఎడల యేసు ప్రభుకి అది ఎంతో పరిశుద్ధమైన స్థలంగా తెలిసిపోయి మన కోసం వస్తాడు. So you seek the kingdom of God and his righteousness like this. And if you obey the laws of God, that is to love God with all your heart, with all your mind, with all your soul and spirit. That means Jesus should be number one in your heart. If Jesus is number one in your heart, then Jesus says, all these things that you need and require, your food, clothing, shelter, everything he will give it. That's his promise. ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమైతుందంటే మనం దేవుని రాజ్యాన్ని వెతికినట్టు అవుతుంది. అనంటే ఆయనను ప్రేమించాలి, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు ఏమన్నాడు దేవుడు, మనం ఇవి చేసినప్పుడు మనము మనకు కావాల్సిన ఆహారాన్ని, బట్టలని, మనం ఎక్కడ ఉండాలి, అన్ని సదుపాయాలను దేవుడు సమకూరుస్తా అని చెప్తున్నాడు. I'm not saying you must not work hard. We must work hard to the best of our ability and ask God's blessings on the work of our hands, and he will surely bless the work of your hands. మరి మనము అలా అని పని చేయొద్దని చెప్పట్లేదు, పని చేయాలి. దేవుడి ఒక సహాయం తీసుకొని మనం ఎంత వరకు పని చేయాలో అంత చేయాలి అని చెప్తున్నారు. So with the lust of the flesh and the lust of the eyes, if you are making your own effort to get things of the world, it won't work. మరి మనము శారీరక కోరికలను లేకపోతే మన కనుల ద్వారా వచ్చే పాప కోరికలను అధిగమించాలని మన సొంతంగా ప్రయత్నిస్తే మాత్రం అది అవ్వదు. But if you depend upon God's and his strength and confess your sins and love your neighbor as yourself and love God as number one in your heart, his promise is there. All these things that you need and require, God will give it to you either through your hard work or some other way that God chooses. మనము పని చేయాలి అంటే మన అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. కానీ కోరికలను తీర్చుకోవడానికి మాత్రము అదే పనిగా దేవుని వదిలిపెట్టి పని చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. అలాగే మనము మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించి పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనం చేసే పనులన్నిటిలోనూ తోడుగా ఉంటానని చెప్తున్నాడు. It is his promise to us that before you call, I will answer you, my son. I will answer you, my daughter. He's telling you in the Bible, before you call, I will answer you. And while you are yet speaking and putting your requirement to me, I will give it to you. So have that faith, have that in your heart that Jesus is alive and he's hearing your prayers and God is giving an answer to you. ఈ విధంగా దేవుడు మనకు తోడ్పడి ఉండి మన చేతుల పనులన్నిటిలో తోడుగా ఉండి మనకు సహాయం చేసి మనకు కావాల్సిన అనుదిన ఆహారమే గాని, నివాస స్థలమే గాని ఇట్లా అన్నిట్లో సహాయం చేస్తా అన్నాడు. అప్పుడు ఏంటి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, ఇలా జీవించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు అడగక ముందే మీకు ఏం కావాలో నాకు తెలుసు, మీరు చెప్తున్నప్పుడే మీ కోరికలు అన్నిటిని నేను తీరుస్తున్నాను అని చెప్తున్నాడు. But if we follow the lust of the flesh and the lust of the eyes, we are storing up and doing our best to store up treasures and wealth and money
for ourselves on this earth. కానీ ఈ విధంగా చేయకుండా మన శరీరానికి కావలసిన కోరికలు తీర్చడానికి మన కనులను సంతృప్తి పరచడానికి చేస్తే మాత్రము మనకు అవన్నీ ఏంటంటే ఈ భూలోక సంబంధమైన వాటి కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం, పరలోక రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కాదు. And Jesus is saying, okay, your treasure is on this earth, so your heart will be where your treasure is. That means your treasure is on this earth, so your heart will be on this earth, on your treasure. It will not run and cry out for God, because your treasure is where your treasure is, where your heart is. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ధనాన్ని ఇక్కడ సమకూర్చుకుంటున్నారు, ఈ భూలోక కోరికల కోసం సమకూర్చుకుంటున్నారు, కాబట్టి మీ హృదయం ఎక్కడ ఉందంటే ఇక్కడే భూలోకం మీద ఉంది, దేవుడి రాజ్యం మీద లేదు అని చెప్తున్నారు. And Jesus says you can't serve two masters. Can you? You can either serve God and follow his ways, or you can serve money and get more and more money. And he says, you choose, my son, you choose, my daughter. This day you choose whom you want to serve. Do you want to serve God, or do you want to serve money? మరి ఈ విధంగా మీ హృదయాన్ని రెండు చోట్ల రెండు వైపులా మీరు ఉంచలేదు, మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఈ భూ సంబంధమైన విషయాల మీద పెడతారా హృదయాన్ని, లేదనంటే పరలోకం రాజ్యం కోసం మీరు మీ ధనాన్ని కేటాయించి మీరు దేవునిపై ఆధారపడి దేవుని కోసం హృదయంలో చోటిస్తారా అని అడుగుతున్నాడు. And Jesus is saying, you seek the kingdom of God and his righteousness, and I will give it all to you. And with it, he will give you peace of mind, good health, peace, joy, and happiness if you seek the kingdom of God and make Jesus the first person in your heart and in your life. లేదు మీకు పరలోక సంబంధమైన ధనాన్ని మీరు కూర్చుకొని దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండి దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే నేను మీకు కావాల్సినంత శాంతిని ప్రేమను అన్నిటిని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. So we saw a solution to the lust of the flesh and the lust of the eyes, and let us see a solution to the boastful pride of life. ఈ విధంగా యేసు ప్రభుకి మనము శరీరానికి సంబంధించిన కోరికలు, మన కళ్ళతో కావాల్సిన కోరికల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మన జీవపు డంబికలు అంటే మన జీవితంలో గురించి ప్రగల్భాలు పలకడం గురించి చదువుతున్నాం. So we must live a life that is totally dependent and upon the Lord God Almighty. మరి మనం దానికోసం ఎలాంటి జీవితం జీవించాలి అంటే మొత్తం దేవుడి మీదనే ఆధారపడే ఉండే జీవితాన్ని జీవించాలి. We must not boast that we are able, we have got abilities, we have got confidence. No, we must not boast of our own physical strength or our own intelligence. We must be totally dependent upon God to lead us and to guide us in life. మరి మనకున్న శారీరక బలాన్ని గురించి మాత్రమే కాక మనం ఉన్న ఉద్యోగ హోదాల్లో లేదా మన డబ్బుని గురించి ఎప్పుడు గర్వం ఉండొద్దు మనకు. And Jesus said to us, blessed are the poor in spirit, for theirs is the kingdom of God. మరి ఇలా ప్రగల్భాలు పలకకుండా మనం ఆత్మీయంగా అసలు బీదవారిగా ఉన్న వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు దేవుడు. Poor in spirit means those who depend upon God and say, Jesus, not my ability, but your ability, your strength. You lead me in life with your ability and your strength. మరి మనం ఆత్మీయంగా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి అడుగుతా ఉంటాం, దేవుడు వెంబడి పడతాము, నాశరే నీతో నీదాంతో. And in John chapter 15, Jesus tells us, I am the vine and you, that means you and me, we are the branches.
మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నేను తీగను, మీరు నా యందు ఉన్నారని చెప్తున్నాడు. Vine means the grape plant. The stem of the grape plant is Jesus. And the branches of the grape plant is you and me are the branches. మరి అసలైన ద్రాక్ష తీగ దేవుడు, దానికి పక్కన పెరుగుతున్న కొమ్మలు అన్ని మనం అని చెప్తున్నాడు దేవుడు. And if we stay attached to that stem of the vine, we will get nourishment from the vine and we will grow spiritually. మరి ఈ విధంగా మనము యేసు ప్రభుకి దేవుని యొక్క తీగ అనే దానికి మనం అతుక్కుని ఉన్నాం అనుకోండి, దేవుడికి వచ్చిన వాటి అన్నిటిని కూడా మనం పొందుకుంటాం. And as long as you stay attached to the vine, getting strength from the nourishment of the vine, you will be bearing fruit of the Holy Spirit. మరి ఈ తీగకు మనం అతుక్కొని ఉన్నంత సేపు మరి యేసు ప్రభు ద్వారా మనకు కూడా ఆత్మీయ ఫలాలు అందుతాయి. అప్పుడు మనము ఫలిస్తాం, ఆత్మీయంగా ఫలిస్తాం. And without Jesus, we can do nothing. If you are a branch, you must be stuck to the vine so that the nourishment comes. And if you are not stuck to the vine, you won't bear fruit. మరి మన తీగ పక్కన తీగతో పాటు మనం పెరిగే పక్కన తీగల లాగా ఉండకుంటే మనకు దేవుడికి వచ్చే ఆత్మీయ ఫలాలు రావు. అందుకే ఎప్పుడు దేవుడితో సహవాసంతో ఉండాలి, దేవునితో. And Jesus says, I'm Jehovah Jireh, your provider, and I will provide all your needs according to my riches in glory through Christ Jesus. మరి దేవుడు అంటున్నాడు, నేను మీకు ప్రతి ఒక్క అవసరతలను తీర్చే యెహోవా And we don't have to worry what we shall eat or drink or put on. దాన్ని బట్టి నేను మీ ప్రతి ఒక్క అవసరతను తీరుస్తున్నాను కాబట్టి మీరు ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలని మాత్రం మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు. Because in John chapter 15 verse 7 Jesus says, ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, if you abide in me and I abide in you, you can ask anything from Jesus and he says he will give it to you. దేవుడు చెప్తున్నాడు, మీరు నా యందు నేను మీ యందు ఉన్నప్పుడు మీరు యేసు ప్రభు నామమున ఏం అడిగినా గానీ మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. That is, if you are reading the word of God and keeping it in your heart every day and following the Holy Spirit's leading and guiding in everything, then whatsoever you ask Jesus, he will give it to you if you ask in the name of Jesus. అంటే కొన్ని విషయాలలో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తోడ్పాటు, లేదంటే ఇంకేదైనా పనిలో కూడా మనం దేవుని తోడ్పాటు కావాలన్న మీరు ఏది అడిగినారు. But you will say, I'm not getting what I'm asking. It's not like that. You must be pure and holy in the eyes of God. Your sin should be cleansed away, and Jesus should be number one hero in your heart, not your husband, not your children, or anybody else. And then Jesus says, test me now and see if I will not open up the windows of heaven upon you until there is no more need, until there is no more requirement. కానీ చాలా మంది అంటుంటారు, దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుని తోడ్పాటుతో యేసు ప్రభు నామమున ఏది అడిగినా ఇస్తానన్నావు కదా, కానీ నాకు నా ప్రార్థనలకు జవాబు రావట్లేదని చాలా మంది అంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. మన హృదయాలలో ఎలాంటి పాపం ఉండొద్దు.
అప్పుడు దేవుడు అంటాడు, నేను పరలోకపు కిటికీలు తెరవకుంటే నన్ను అడగండి అని చెప్తున్నారు. So therefore he has told us, don't worry about food, drink, clothes, other things. You seek after the kingdom of God. Seek to please God in your thoughts, words, action, and be in right terms with God every day, every moment. And then you give him everything. That's his promise. And the Bible says all the promises of God are yes and amen in Christ Jesus. మరి దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా మీరు పరిశుద్ధులై జీవించి నాతో ఉన్నప్పుడు, నేను మీలో ఉన్నప్పుడు మీరు అడిగిన వాటిని అన్నిటిని మీరు ఎస్, అవును, ఆమేన్ అనే మాటతోని పొందుతారని నేను చెప్తున్నాను. ఎందుకనంటే దేవుడి వాగ్దానాలు ఏవి నిరర్థకమైనవి కావు అని చెప్తున్నాడు. So let us thank God and ask his help to overcome the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life. మరి మనం ఈ విధంగా దేవుని ఈ 3 కోరికలను ఆ శారీరకంగా కనుల ద్వారా, తర్వాత జీవపు డంబికల వీటిని అధిగమించడానికి ప్రార్థన చేసుకుందాం. God be praised.